సన్యాసి ధనాన్ని ముట్టుకోవడం కానీ, ధనాన్ని సమీకరించడం కానీ, ధనాన్ని దాచుకోవడం కానీ ఇటువంటి కార్యాలు ఏవి సన్యాసులు చెయ్యరు. కాబట్టి ఏ ఆశ్రమానికి ఉండేటటువంటి నియమం ఆ ఆశ్రమానికి ఉంటుంది. ఏ ఆశ్రమంలో వారు చేసే పూజ ఆ ఆశ్రమంలో వారు చేస్తారు. ఒక ఆశ్రమం వారు ఇంకో ఆశ్రమం వారు చేసే పని చెయ్యరు. గృహస్థు భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటాడు, కానీ బ్రహ్మచారి మాత్రం అలా ఉండడు. బ్రహ్మచారి ఎంతసేపు కూడా గురువుగారి దగ్గర, గురుపత్ని దగ్గర విద్యాభ్యాసం చేస్తూ, గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటూ, గురువుగారు చెప్పినట్లుగా జీవిస్తూ విద్యాభ్యాసం మాత్రమే చేస్తాడు. గృహస్థు సకల భోగాలు అనుభవిస్తాడు. ఒకరి జీవితానికి ఒకరి అనుష్ఠానానికి సంబంధం ఉండదు. ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమానికి తగిన రీతిలో ధర్మాన్ని నిర్వర్తిస్తారు. కానీ బ్రహ్మచారైనా, గృహస్థైనా, వానప్రస్థైనా, సన్యాసైనా, నలుగురిలో ఎవరైనా కూడా అందరూ ఆరాధించడానికి యోగ్యమైనటువంటి సకల దేవతా సమాహార స్వరూపమైనటువంటి ఒక ప్రాణిని ఉత్పత్తి చెయ్యాలి అని ఒకప్పుడు ప్రజాపతి నిర్ణయం చేశారు. నిర్ణయం చేస్తే వచ్చినటువంటి ప్రాణి గోమాత. అందుకే బ్రహ్మచారి గోవుకి పూజ చేస్తాడు, గృహస్థు గోపూజ చేస్తాడు, వానప్రస్థు గోపూజ చేస్తాడు, సన్యాసి కూడా గోపూజ చేస్తాడు.